ఏషియన్ కప్ ఈరోజు భారత్ పాకిస్తాన్ ఫైనల్లో తలబడుతున్నాయి. అసలు ఏషియన్ కప్ చరిత్ర తీసుకుంటే 1984లో ఏర్పడింది. అంటే ఇప్పటికీ 41 సంవత్సరాలైంది. ఇంతవరకు భారత్ గానీ పాకిస్తాన్ గానీ ఏషియన్ కప్ లో ఫైనల్లో తలపడిన సందర్భాలు లేవు. ఇదే మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఇటు పక్క మన భారతదేశం ఫైనల్లో తలబడబోతుంది. కాకపోతే ఈ 1984 నుంచి ఇప్పటి వరకు ఈ 41 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏషియన్ కప్ లో చూసుకుంటే ఇండియా మాత్రం ఇప్పటికీ 11 సార్లు ఫైనల్లో తలపడింది, 7 సార్లు గెలిచింది. అది ఎప్పుడెప్పుడు అంటే 1988లో ఫస్ట్ ఒకసారి మనం ఏషియన్ కప్ లో విజేతగా సాధించాం. అంటే 1984 నుంచి ఏషియన్ కప్ ప్రారంభమైనప్పటికీ మొదటిసారిగా ఇండియా మాత్రం 1988లో ఒకసారి, తర్వాత 1990లో ఒకసారి, తర్వాత 1995లో ఒకసారి, తర్వాత 2010, 2016, 2018, 2023 ఇలా 7 సార్లు ఫైనల్లో గెలవటం జరిగింది మన భారతదేశం. మొత్తం 11 సార్లు ఫైనల్లో తలబడితే 7 సార్లు మనం ఏషియన్ కప్ని సాధించుకున్నాం. ఇక పాకిస్తాన్ విషయానికి వచ్చేటప్పటికి 5 సార్లు ఏమో తలపడింది ఫైనల్లో, 2 సార్లు గెలుపొందింది. అది ఒక 2001 సంవత్సరం, తర్వాత 2012 అనుకుంటాను. ఈ 2 సార్లు మాత్రమే పాకిస్తాన్ 2 సార్లు ఫైనల్లో కప్ సాధించుకుంది ఏషియన్ కప్ని. మొత్తం 5 సార్లు ఫైనల్లో తలపడింది. ఇది 2 చూసుకుంటే దాదాపుగా చాలా సరుకు సింహభాగం మాత్రం మన భారతదేశమే ఏషియన్ కప్ ఫైనల్లో అర్హత సాధించింది, కప్పు గెలిచింది 7 సార్లు మాత్రమే. మొత్తం 11 సార్లు ఫైనల్కి వెళ్ళాం. ఈ విధంగా చూసుకుంటే మొదటి నుంచి 1984 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం ఏషియన్ కప్లు చూసుకున్నా మొదట్లో మాత్రం ఏషియన్ కప్ వన్డే రూపంలో ఉండేది. 1984 అప్పట్లో T20 లేదు కాబట్టి వన్డే కప్గా ఉండేదన్నమాట. ఇది 2 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తారు ఏషియన్ కప్ని. అయితే 2016 నుంచి T20 రూపంలో మారిపోయింది. అప్పటి వరకు మాత్రం 2 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి ఏషియన్ కప్లో మాత్రం అప్పటి వరకు వన్డే మ్యాచ్లు ఉండేవి. ఆ తర్వాత 2016 నుంచి ఇవి T20 రూపంలో మారిపోయినాయి. ఓవరాల్గా చూసుకుంటే ఏషియన్ కప్లో మాత్రం భారత్ పాకిస్తాన్ మాత్రం మొట్టమొదటిసారి ఈసారి 2025లో తలపడుతున్నాయి. ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు ఇంతవరకు భారత్ పాకిస్తాన్ ఏషియన్ కప్లో ఫైనల్లో తలపడిన సందర్భాలు లేకపోయినప్పటికీ ఈసారి 2025లో మాత్రం ఇప్పటికీ 3వ సారి తలబడబోతుంది. అది చాలా గ్రేట్ ఈసారి మాత్రం. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్ ఈ ఏషియన్ కప్ 2025లో. ఇప్పుడు 3వ సారి ఫైనల్కి ఎట్టకేలకు ఫైనల్లో తలబడబోతున్నాం. కాకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠభరమైన వాతావరణంలో చూస్తున్నటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు మ్యాటర్. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు పాకిస్తాన్ ఓడిపోయింది. అదే నువ్వు మ్యాచ్ చూస్తుంటే ఎంతసేపటికి వన్ సైడ్ మ్యాచ్లో ఉంది కానీ సమానంగా ధీటుగా ఆడేటువంటి పరిస్థితులు ఏమాత్రం పాకిస్తాన్లో కనబట్టలేదు. గతంలో అప్పుడు ఏషియన్ కప్లో మొదట్లో కూడా అప్పుడు చూసుకుంటే అప్పటి మ్యాచ్లు భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు తీసుకుంటే అప్పుడు వాస్తవంగా పోటాపోటీగా ఉండేవి. ఈ మధ్యకాలంలో వరుస ఓటములతో ఉంది పాకిస్తాను. అన్నిటితో కాదు, ప్రధానంగా భారతదేశంతో అయితే వరుస ఓటములు దాదాపు నాకు తెలుసు 10-12 మ్యాచ్ల నుంచి వరుసగా ఓటముల్లోనే ఉంది. ఒక్కసారి కూడా భారతదేశం మీద గెలిచిన ఛాయలు ఎక్కడ మనకు దరిదాపులో కనబట్టలేదు. ఏషియన్ కప్లోనే కాదు, వరల్డ్ కప్లో తీసుకున్నప్పటికీ దాని హిస్టరీ అంతే. ఎప్పుడు ఇండియా మీద పాకిస్తాన్ గెలిచిన సందర్భాలు లేవు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నటువంటి ఫైనల్ మ్యాచ్ చూసుకున్నప్పుడు కూడా దాదాపుగా విన్ ఒక సైడ్ అనే చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నంతగా హైప్ చేసినంత వాతావరణం అయితే ఇక్కడ పాకిస్తాన్ దగ్గర సినిమా లేదు. కాబట్టి వాళ్ళు రకరకాల సనలు రకరకాల విన్యాసాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టాస్ గెలిచిన సందర్భాల్లో కూడా ఎక్కడ కెప్టెన్లు షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్న సందర్భాలు లేవు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఒక రకమైనటువంటి మొన్న జరిగిన ఏదైతే ఉగ్రదాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక రకమైనటువంటి ఉత్కంఠభరిత వాతావరణం అయితే ఇటు పబ్లిక్ లో క్రియేట్ అవుతుంది. కానీ ప్లేయర్స్ చూస్తే మాత్రం ఎప్పుడు పైచే ఇండియానే కనబడుతుంది. ఇండియాను వన్ సైడ్ మ్యాచ్ లా కనబడుతుంది కానీ పాకిస్తాన్తో మనతో గట్టిగా తలబడే సందర్భాలు ఎక్కడా కనబడట్లేదు. కాబట్టి ఈ రోజు కూడా మనదే విన్ అనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఏషియన్ కప్ యొక్క చరిత్ర. ఈ 41 ఏళ్లలో 11 సార్లు ఫైనల్కి వెళ్ళింది ఇండియా, 7 సార్లు విజయం సాధించింది. అదేవిధంగా పాకిస్తాన్ 5 సార్లు ఫైనల్కి వెళ్ళింది, కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇది ఓవరాల్ గా ఏషియన్ కప్ చరిత్ర.